మిగతా ఆలయాల్లో శివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. అత్యంత అరుదుగా విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. కానీ చిదంబరంలో స్వామివారు 3 విధాలుగా దర్శనమిస్తారు. అందులో ప్రధానమైనది ఆనంద తాండవం చేస్తున్న నటరాజస్వామి స్వరూపం. రెండవ రూపం ఇది అని చెప్పలేని చంద్రమౌళీశ్వర స్ఫటికలింగం. ఇది దైవం మానవ రూపం కలిసిన స్వరూపం. ఇక ఆ మూడవ రూపమే చిదంబర రహస్యం. గర్భాలయంలో వెనక గోడపై ఓ చక్రం ఉంటుంది. దాని ముందు బంగారు బిల్వపత్రాలు వేలాడుతూ ఉంటాయి. అయితే అవి కనిపించకుండా ఓ తెర ఉంటుంది. దర్శనానికి వచ్చే భక్తులకు అర్చకులు ఆ తెరను నామమాత్రంగా తొలగించి చూపిస్తారు. ఆ ప్రాంతాన్నే శివోహంభవ అంటారు. శివ అంటే దైవం, అహం అంటే మనం, భవ అంటే మనస్సు. అంటే ఆ దైవంలో మనస్సు ఐక్యమైన ప్రాంతం అని అర్థం. ఏ రూపం లేకుండా అజ్ఞానాన్ని తొలగించి దైవ సన్నిధాన్ని అనుభూతి చేయడం ఈ క్షేత్ర ప్రాశస్త్యం. అదే చిదంబర రహస్యం.